నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో శుంకర వెంకటేశ్వరరావు గారు, సువేర గారు మనతో ఉన్నారు. సువేర గారు కూడా ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక అంశాలని ఆచరించేటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక అంశాల మీద అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు. ఆయన డెఫినెట్గా ఈ అంశం మీద ఓ క్లారిటీ దిశగా వెళతారు. ఈ చర్చ కూడా వెళుతుందని నేను అనుకుంటున్నా. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం సూర్య గారు. నమస్కారం. సూర్య గారు, మొదట ఈ వార్త విన్నప్పుడు మీకు ఏమనిపించింది? 3 రోజుల నుంచి మనసుగా లేదు. జరుగుతుందని తెలుసు. ఇటువంటి చాలా జరిగినాయి, చాలా ఘోరాలు జరిగినాయి తిరుమలలో. మరి ఇది బయటపడింది, వాళ్ళు ఈ రకంగా బయటపడింది. గత 5 ఏళ్ల నుంచి జరిగిన విశృంఖలమైన అవినీతి, దోపిడీ వాటి గురించి మాట్లాడినాడు లేడు. సరే, ఇది బహిరంగంగా ప్రజల్లోకి వచ్చేసింది. వాస్తవం జరగకూడదు. ఏదైతే పవిత్రంగా ఒక ప్రసాదాన్ని అమృతంతో సమానంగా చూస్తా, ఒక చిన్న రేణువును కూడా కళ్ళకద్దుకుని కింద పెట్టకుండా కోటాను మంది నమ్మకానికి, విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం ఇది. అంటే వార్త బయటికి రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారో అనేది అర్థమవుతుంది. కానీ నిర్ధారించుకోకుండా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఇక్కడ నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఒకటండి, నేను మామూలుగా ఎవరన్నా బయట సోషల్ మీడియాలో అయ్యింది వస్తే 1-2 సార్లు ఆలోచిస్తాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నోటి నుంచి వచ్చింది మాట. నేను దాన్ని విన్న తర్వాత కొద్ది నిర్ఘాంతపోయాను. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ, అభిమానాలు అటువంటివి ఏమీ లేవు. ఆయన మీద, ఆయన అందరిలాగానే ఆయన్ని చూస్తాను తప్పించి ఆయన మీద నాకు విశేషమైన, నేనేమి భక్తుడినేమీ కాదు. నాకు నమ్మకం ఏంటంటే ఆయన నోటేమిటి ఏది కూడా ఆధారాలు లేకుండా కూడా ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడు. ఆయన అటువంటి అందులో కోటాను మందికి భక్తులకు సంబంధించిన, ఒక పెద్ద మతానికి సంబంధించిన, విశ్వాసానికి సంబంధించిన అంశాన్ని అంత ఆషామాషిగా బయటికి మాట్లాడే వ్యక్తి కాదు. అందుకే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా వాళ్ళ అధికారంలో పాలు పంచుకుంటూ ఉండగా ఎలాంటి ఆధారాలు లేకుండా గాలితనంగా మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. ప్లస్ ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళ తరతరాలుగా ఇలవేలిపోయానికి కూడా. నాకు అంతే, నాకు పేరు పెట్టింది అట్లాగే మా అందరికీ ఇలవేలిపో వారి పెద్ద ఆయన. అటువంటిది ఆయన నోటెంట వచ్చేటప్పటికి ఒళ్ళు గగురు పొడిచింది. అమ్మా, ఇంత దారుణాన్ని తెగించారా అనిపించింది. ఎందుకంటే కల్తీ కొవ్వు అంటే ప్రసాదాల నాణ్యత లేదు, ప్రసాదాలు నోట్లో పెట్టుకోలేకపోతున్నాం అనేది చాలా సంవత్సరాలుగా అది ఒక పుల్లారెడ్డి స్వీట్స్ లాగా తయారైపోయింది. తిరుమల ప్రసాదం అనేది మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం. చేశారుగా కోవిడ్ టైంలో ఒకటి కాదు, విశృంఖలంగా చాలా చేశాడు. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అక్కడ జరగరాని ఘోరాలు, అపచారాలు ఎన్ని కాదు అక్కడ జరిగినాయి. ఒక్క మాట మనం పాయింట్ బై పాయింట్ వెళ్దాం. చంద్రబాబు నాయుడుకి మీరు భక్తుడు కాదు, నేను కానే కాదు. కానీ ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి మీరు నిర్ధారించుకున్నారు. 100% తప్పు మాట్లాడ్డా. ఆయన ఏదో ఆధారాలు, ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆషామాషిగా ఒక ప్రధాన పార్టీ అధ్యక్షుడిగా కూడా మాట్లాడాల, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా మాట్లాడాను మాటలని. అనగానే ఆయన కూడా మాట్లాడుతుంటే ఆ ఫేస్ చూశాను. ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఆ మాటలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదేమి ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడిన మాట కాదు. ఇక్కడే ఒక ప్రశ్న. చంద్రబాబు నాయుడు ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే గనక అది అంతర్గతంగా విచారణ చేసి, ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అంతర్గత విచారణ చేసి చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. ఇలా పబ్లిక్గా ప్రకటన చేయడం వల్ల ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా అనే వాళ్ళకి మీ సమాధానం? ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న. ఇప్పుడు ప్రజలకు తెలియాల్సిన అంశమే కాదా? అంతర్గతంగా గూడుపుటాని లాగా లోపల పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా ప్రశ్నే ఉంది. ఇది తెలియాల్సిన అంశమా కాదా? 100%, 100% తెలియాల్సిన. ఈ అపవిత్ర కార్యక్రమాలు దేవుడిని అడ్డం పెట్టుకుని ఈ అపవిత్ర కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు ప్రత్యక్షంగా, పరోక్షంగా, వాళ్ళందరూ కూడా బయటకు రావాల్సిందే. మతం ముసుగులో కొంతమంది బతుకుతున్నారు, హిందూ మతం ముసుగులో, కాషాయం ముసుగులో కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది బ్రాహ్మణ వర్గం ముసుగులో బతుకుతున్నారు వెంకటేశ్వర స్వామి పేరుతో. వీళ్ళందరూ భాగస్వాములే దాంట్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా. అంటే నేననేది బ్రాహ్మణ కులాన్నో లేకపోతే స్వామీజీని అందరిని అంటలేదు. దీన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థించిన వాళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్న
జీయర్లు అని ఉంటారు, జీయర్ల వ్యవస్థ అని ఉంటారు. ఆ రోజు నిరంతరం అక్కడ తిరుమల పవిత్రతని కాపాడవలసిన వ్యవస్థని జీయర్ల వ్యవస్థ అని అంటారు. వైష్ణవ సంప్రదాయం, శ్రీ వైష్ణవ వైఖాన సంప్రదాయంలో జీయర్ల వ్యవస్థ అక్కడ ఉంటుంది. వాళ్ళు నిరంతరం వాళ్ళు అక్కడ పరకామణి ప్లస్ ఈ పోటు అంటాం, ప్రసాదాలు తయారు చేసే పోటు, ఇవన్నీ కూడా వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తారు. స్వామి వారికి చేసే సేవా కార్యక్రమాలు, నివేదనలు అన్నింటినీ పరిశీలిస్తారు. వాళ్ళకి ఒక విశేషమైన గుత్తాధిపత్యం ఉంటుంది దేవాలయ నిర్వహణలో. బయటికి మనకి ఎట్లయితే దేవాలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్లు మనం అనుకుంటాము, ఈ జీర్ల వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ తెర వెనక తెలియకుండా. మరి వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు మరి ఎందుకు మాట్లాడలేదు, అది వాళ్ళు చేసిన పాపంలో భాగస్వామ్యమే కదా. తర్వాత పాయింట్ రావటం అంటే ఒకదానికి మనకు లింకే ఉంటుంది, మాట్లాడకుండా ఉండదు. డెఫినెట్గా లింక్ ఉంటుంది. ఇప్పుడు చిన్నజీయర్ అని ఒక అతను ఉన్నాడు ఇక్కడ. చిన్నజీయరు తిరుమల విషయంలో నానాయాగి చేశాడు. చంద్రబాబు నాయుడు 1996 నుంచి 2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 కాళ్ళ మండపాన్ని అక్కడ 4 మాడల వీధి వెడల్పు చేసే కార్యక్రమంలో 1000 కాళ్ళ మండపాన్ని పక్కకు తొలగించి వేరే చోట పెట్టాలన్నప్పుడు సెంటిమెంట్ను రెచ్చగొట్టి బ్లాక్మెయిల్ చేశాడు ప్రభుత్వాన్ని. ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ చేశాడు. ఈ దేవుడిని అండగా పెట్టుకుని, వెంకటేశ్వర స్వామిని అండగా పెట్టుకుని విశృంఖలమైన మాఫియా ముఠా లాంటి దాన్ని తయారు చేశాడు. అతన్ని ఆదర్శంగా తీసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సుబ్బిరామిరెడ్డి అనే అతను అక్కడ అధ్యక్షుడిగా మొదలైన తర్వాత ఈ స్వరూపానంద అనేవాడు ఒకటి తయారయ్యాడు, ఇంకొక మాఫియా ముఠా లీడర్గా. వీళ్ళందరూ కూడా అక్కడ తిరుమల అపవిత్ర కార్యక్రమాల్లో భాగస్వామ్యమే. వీళ్ళందరూ పైన ఆశ్రమాల కోసం స్థలాలు తీసుకుంటాం, మహాద్వార ప్రవేశానికి పూర్ణ కుంభ స్వాగతాలతో జీవోలు తీసుకుంటాం. వీళ్ళు అక్కడ మఠాల పేరుతో ముఠాలు కట్టడం, మాఫియా సామ్రాజ్యాన్ని నెలకొల్పడం, వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా దాంట్లో భాగస్వామ్యం. ఒక్క గోపి గారు, మీరు చిన్న వయసు, మీకు జర్నలిస్ట్గా 20-25 ఏళ్ళ అనుభవం ఉంటుంది, మీరు గత చరిత్రను కూడా మీరు పరిశీలించే ఉంటారు. ఒక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ పవిత్రమైన వ్యక్తులు ధర్మకర్తలుగా, నిజమైన ధర్మకర్తలుగా అక్కడ ఉన్నారు. ట్రస్ట్ బోర్డు అంటాం కానీ ఒరిజినల్గా మనం సంప్రదాయంగా మాట్లాడేది ధర్మకర్తలు మండలి. ధర్మకర్త అంటే ధర్మాన్ని ఆచరించేవాడు. ధర్మాన్ని ఆచరించడం అంటే ఇప్పుడు అక్కడ ధర్మంగా మనం నిజ జీవితంలో ధర్మాన్ని పాటించుతా అక్కడ ధర్మాన్ని కూడా మనం కాపాడే పరిస్థితులు ఉంటేనే ధర్మకర్తలుగా ఉండగలం. స్వామి మీద నిజమైన భక్తి ఉండాలి. స్వామికి సంబంధించిన ప్రతి పైసాని చాలా పవిత్రంగా బాధ్యతగా చూడాలి. అక్కడ వచ్చిన ప్రతి భక్తుల్లోనూ నారాయణుని చూడాలి. వెంకటేశ్వర స్వామిని, పేదవాళ్ళు కూడా నారాయణుని చూడాలి. అది అసలు ఒరిజినల్ ధర్మకర్త అంటే. సమభావం చూడాలి, అందరినీ కూడా అక్కడ గొప్ప తక్కువ అని లేకుండా వచ్చిన భక్తులందరి పట్ల కూడా సమభావం చూడాలి. ఆ భావంతోనే ఎన్టీ రామారావు గారిలో ఆయన విశేషమైన ఆయన స్వామివారి భక్తులు. అట్లాగే ఆయన కూడా ఏం చేశారంటే తొలిగా క్యూ కాంప్లెక్స్ భక్తుల ఇబ్బందులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉండేవి. 80లో 76, 78 ఆ టైంలో వెళ్ళినప్పుడు క్యూ కాంప్లెక్స్ లేకుండా చాలా అవస్థలు పడేవాళ్ళు భక్తులు. 82లో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యూ కాంప్లెక్స్ అవన్నీ రావటం, నిత్యాన్నదానం మొదలెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అన్నం ఇచ్చేయాలి అని. ఒక రకంగా చూస్తే ఇది అతిశయోక్తి అవుతుందేమో కానీ మాట్లాడుకోవడానికి అతిశయోక్తి కాదని నేను చెప్పగలను. కృష్ణదేవరాయల తర్వాత తిరుమలని అంత గొప్పగా అభివృద్ధి చేసిన వారుగా ఎన్టీ రామారావు గారి చరిత్రలో నిలిచిపోతారు. అంత భక్తి ఉన్న వాళ్ళని ఆయన ధర్మకర్తలుగా నియమించారు, గొప్ప గొప్ప మహనీయులందరినీ కూడా. వాళ్ళందరూ ధర్మకర్తలు మీటింగ్కి వెళ్తే వాళ్ళ సొంత డబ్బులతోనే మీటింగ్లకి వెళ్ళేవారు గోపి గారు. ఎవరో కూడా దేవాలయం సొమ్ము రూపాయిని కూడా తీసుకునేవాళ్ళు కాదు. అంటే మీకు అడ్డొస్తున్నా కానీ ధర్మకర్తల మండలి సక్రమమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ధర్మకర్తల మండలిలో ధర్మకర్తలు ఉండకపోవడం వల్ల జరుగుతున్న అపచారాలు ఇవన్నీ అనే రాజకీయ కేంద్రంగా మారిపోవటం. అంతేగా, రాజకీయ కేంద్రంగా పునరావాస కేంద్రంగా మారిపోవటం తిరుమల ట్రస్ట్ బోర్డు. అది ఒక వైసీపీలో జరిగిందేం కాదు కదా, అన్ని పార్టీలు దీన్ని అట్లా. అందుకనే నేను క్లియర్గా గీత గీసింది. ఒక్క ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో మాత్రమే అక్కడ పవిత్రమైన సంఘటనలు ఎక్కువగా జరిగినాయి. వీలైనంత వరకు 199 వాళ్ళు కూడా పవిత్రతకు అక్కడ అవకాశం ఏర్పడింది. దాన్ని వ్యాపార కేంద్రంగా మార్చనివ్వలేవారు. తర్వాత మనం పాయింట్ బై పాయింట్ అన్నప్పుడు
చంద్రబాబు నాయుడు నోటి వెంట వచ్చింది కాబట్టి నమ్ముతున్నాను అని అన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ఆరోపణ చేసింది. ఇది రాజకీయ ఆరోపణ అని అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి ఒక ఆరోపణ రాగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎందుకు నమ్మాలనిపిస్తుంది? అంటే వారు ఆధారాలు లేకుండా ఏమి మాట్లాడరనే నమ్మకం ఆ మాట చెప్పాను. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే తర్వాత ఏమైందంటే ఆధారాలతో సహా సాయంత్రం వెంకటరమణారెడ్డి గారు ఒక ఆయన నెల్లూరు ఆయన, అవునవును, ఆయనది నేను ట్వీట్ చూసాను, సాయంత్రం 4 గంటల ప్రెస్ మీట్ పెడతాను అని. అప్పటి వరకు కూడా నేను సంశయాత్మకమైన దీంతోనే ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాను. అంటే ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో అంత. ఎందుకంటే కళ్ళ ముందు గోపి గారు, మీరు హైదరాబాద్లో చూసే ఉంటారు, ఓల్డ్ సిటీ దగ్గర అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఆ జల్పల్లి ప్రాంతంలో ఈ పశువుల కళేబరాల నుంచి నూనెలు తయారు చేస్తారు. ఎప్పుడో నిరంతరం దాడులు జరుగుతూ ఉంటాయి. ఆ కొవ్వు తీసి పశువుల కళేబరాలు ఎముకలతో వీటన్నిటిని కరగబెట్టి అక్కడ పెద్ద ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా కొన్ని వేల లీటర్ల నూనె తయారవుతూ ఉంటుంది. అక్కడ కట్టేయడానికి పారిశ్రామిక ప్రాంతంలో తయారయ్యే డాల్డా నూనెలు, వనస్పతి ఇవన్నీ వీటిలో కూడా ఇవన్నీ వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తున్నాం. అందుకనే ఇప్పుడు హైదరాబాద్లో మనం బయట తినాలంటే భయపడేది. ఎందుకంటే రోడ్ల మీద స్ట్రీట్ ఫుడ్స్ కానివ్వండి, హోటల్లో ఒక మాదిరి హోటల్లో కూడా తినాలంటే భయపడేది. ఎందుకంటే మనం అందరం ఆలోచించుకునేది, పిల్లల్ని కూడా వద్దని భయపడేది. ఈ విషతుల్యమైన ఈ కొవ్వుతో జరిగినటువంటి నూనెలు వాడుతున్నారు లాభాపేక్షతో వ్యాపారులు, హోటల్స్ వాళ్ళు, తోపుడు బళ్ళ మీద చిరుదిళ్ళు అమ్మేవాళ్ళు. అది తింటే లివర్లు చెడిపోతాయి, ఆరోగ్యాలు చెడిపోతాయి అనే భయంతోనే మనం హైదరాబాద్లో మనం గుర్తిరిగి చూస్తూ ఉంటాం. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళని ఎవరైనా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. బిర్యానీ తినాలన్నా కూడా భయపడుతున్నాం. అటువంటిది మరి అక్కడ తిరుమల విషయంలో ఏదో ఉంటుంది, లేకపోతే అంత ఇదిగా రామనారాయణ ఆయన ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా అనరు, బాబు గారు కూడా, చంద్రబాబు గారు కూడా అనలేదు అనేది నేను చూశాను. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన క్లిప్ చూడగానే ఇంకా అసలు ఒళ్ళు జలతరిచ్చింది. ఏం మాట్లాడాలో అర్థం కాల. అసలు నేను ఆఫ్టర్ ఆల్ కోట్ల మందిలో నేను ఒకడినే, మీరు ఎవరైనా మాట్లాడాల్సిన సమాజం స్పందించాల్సినంత వేగంగా. అక్కడికి వెళ్ళబోయే ముందు నేనేమంటాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పగానే అలాంటి వ్యక్తి చెప్పగానే నమ్మాలనిపించింది. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణ చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేయగానే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి 100% ఎందుకు నమ్మాల్సి వస్తుంది? అతని క్యారెక్టర్ అతనేంటి, అతని తండ్రి ఏంటి, అతని వంశం ఏంటి, ఆ క్యారెక్టర్ అటువంటిది. నర్రోపు రాక్షసులాళ్ళు, సంస్కారహీనులు, డబ్బు కోసం ఎంతకైనా తెగించేవాళ్ళు. వాళ్ళకి రుచి నీచాలు ఏమీ లేవు. వాళ్ళకి డబ్బు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. సొంత బాబాయినే చంపిన చరిత్ర వాళ్ళది. వాడి తాత చరిత్ర అయితే అన్నం పెట్టిన ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టిన వెంకట సుబ్బయ్య అనే అతనే చంపేసే మైండ్ లాక్కున్న చరిత్ర. 100 కోట్ల మంది భక్తుల మనోభావాలు అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. అవన్నీ వాళ్ళకి ఎంట్రుకతో సమానం. భక్తులు నమ్మకాలు అవన్నీ కూడా సాహసం చేస్తారు. 400 మందిని ముఖ్యమంత్రి పదవి కోసం చెన్నారెడ్డి గారిని పదవి నుంచి పదవీచ్యుతం చేయడానికి 400 మంది అమాయక జనాలు ప్రాణాలు తీసిన చరిత్ర కుటుంబాన్ని ఓల్డ్ సిటీలో. సరే, ఇక్కడ 100 కోట్ల మంది దేవుడిగా కొలుస్తారు. అవును. వాళ్ళకి అండదండలు, ఢిల్లీ అండదండలు ఉండేవి. ఈ అరాచకమైన పనులు చేయడానికి 5 ఏళ్లలో ఢిల్లీ అండదండలు, మోడీ, అమిత్ షా అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మాట కూడా నేను స్వచ్ఛంగా మాట్లాడి తీరాల్సిందే. దాని విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేశాడు అని అనగానే నమ్మేయొచ్చు అనడానికి ఏమున్నాయి ఆధారాలు? 100% ఏం చేశాడు గతంలో? లక్షల కోట్ల దోపిడీ, అవినీతి, దాంట్లో భాగమే. ప్రతి వనరుల్ని, ప్రకృతి వనరులు ప్రతిదాన్ని ఒడిసిపెట్టాడు. ప్రతిదీ కూడా వనరు అనుకుంటారా? 100% తిరుమల దేవస్థానాన్ని ఒక డబ్బును కొల్లగొట్టే కేంద్రంగా మార్చింది ఆ వైఎస్ కుటుంబం. 2004-2009 మధ్య రాజశేఖర రెడ్డి మీద పలు ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారి ఆభరణాలను నకిలీ పెట్టి అసలైన కృష్ణదేవరాయల కాలంలో వచ్చిన చారిత్రక సంపదను దోసుకున్నాడు, విదేశాలకు తరలించాడు అనే ఆరోపణలు అతని మీద ఉన్నాయి. ఎవరో మాట్లాడటానికి సాహసం చేయలేదు. అప్రతిహతమైన అధికార మతంతో వాళ్ళు రవి గారు అతను చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత ఒక రాక్షసుని మహానేతగా చేసింది హైదరాబాద్ కిరాయి మీడియా. ఒక అవినీతి పౌరుణ్ణి, భారతదేశంలో అత్యంత అవినీతి పౌరుణ్ణి ఒక మహానేతగా చేసేసి ఊరూరు విగ్రహాలు పెట్టేసేసి రాజకీయ. చంద్రబాబు మీద కూడా ఉన్నాయి కదా పింక్ డైమండ్కి సంబంధించి. అదే చెబుతున్నాను. వీళ్ళు చేసిన, ఈ కుటుంబం చేసిన ఆరోపణలే కదా పింక్ డైమండ్ అని. 5 ఏళ్ళు వచ్చింది, మరి ఎప్పుడన్నా పింక్ డైమండ్ లేదని తర్వాత అదే నోరు లేదు మాట్లాడి కదా.
దాని మీద ఆరోపణలు చేసినప్పుడు మరి నిర్ధారణ చేయొచ్చు కదా. వాళ్ళ చేతిలోనే ఆ సిబిఐ కానీ ఇంకో విశేషమైన ఉండే కదా. లేని కేసులో ఇన్నర్ రింగ్ రోడ్లు ఏంటి, మెయిన్ రోడ్లకి కేసులు పెట్టినప్పుడు పింక్ డైమండ్ మరి ఏం పోయే కాలం వచ్చిందో నువ్వు విచారణ చేయలేదు చంద్రబాబు నాయుడు మీద, కుటుంబం మీద చేయొచ్చుగా. నీకు నిజంగా పింక్ డైమండ్ ఉంటే అసలు అక్కడ ఆభరణాలన్నీ కూడా, వాళ్ళు ఉన్న ఆభరణాలన్నీ కూడా, శ్రీవారి ఆభరణాలన్నీ కూడా నకిలీవే. ఆ నకిలీ జరిగింది 2004-2009 మధ్య ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అనేవాడు ఉండగానే జరిగింది. ఈ ఆరోపణలు చాలా ఉంది వాస్తవం. ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి అనే ఒక నాస్తికుడిని, ఒక హేతువాదిని, ఒక నక్సలైట్ షెల్టర్ జోన్ ఇచ్చే షెల్టర్ డెన్ యజమాని, అతను ముఖ్యమైన ఒక నక్సలైట్ అభిమానిగా ఉన్నప్పుడు, అక్కడ కాలేజీ యూనియన్లో తిరుపతిలో ఉన్నప్పుడు బహిరంగంగా నన్ను లోపల గర్భగుడిలోకి పంపిస్తే వెంకటేశ్వర స్వామిని చెప్పెట్టి కొడతానని మాట్లాడిన మాట ఈ తిరుపతిలో ఇవాళ ఎవరిని అడిగినా చెబుతారు. మీరు ఏ చిన్నపిల్లల్ని అడిగినా, ఎవరిని అడిగినా, ఏ రాయిని అడిగినా, చెట్టుని అడిగినా, పుట్టని అడిగినా చెబుతాడు. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి చైర్మన్గా పెట్టాడు. తర్వాత ఒక వ్యాపారి అక్కడ అపవిత్రతకి విశృంఖలమైన అపవిత్రత చేసిన టి సుబ్బరామరెడ్డిని తీసుకెళ్ళేసి చైర్మన్ చేశాడు. ఇటువంటి వ్యక్తులు అక్కడ చైర్మన్గా, బోర్డు మెంబర్లుగా మొదలైనప్పటి నుంచి అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలన్నీ కూడా దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేయటం, బయట అసాంఘికమైన కార్యకలాపాలు, వ్యాపారాలతో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళని నడమంత్రంగా, అంటే అమ్మాయిల్ని సప్లై చేసి తార్పుడుగాళ్ళు, వ్యభిచార కొంపలు నిర్వహించేవాళ్ళు, దళారీలు, బ్రోకర్లని, పైరవికారులను అక్కడ టీటీడీ బోర్డులో అధ్యక్షులుగా కానీ సభ్యులుగా కానీ నియమించడం జరిగింది. అలాగే అక్కడ అన్యమతస్థులైన వాళ్ళకు కూడా తిరుమల ఉద్యోగులుగా నియమించడం జరిగింది. నాస్తికుల్ని లేకపోతే అన్యమతస్థుల్ని తీసుకెళ్ళి అక్కడ దాంట్లో చేర్చారు. దీంట్లో వైఎస్ కుటుంబం పాత్ర 100% ఉంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. అక్కడ పైన బాధ్యత గల హిందూ దేవాలయ నిర్వహణలో ఉండాల్సిన అధికారులు ఆదివారం అయితే చర్చిలకు వెళ్ళటం, అధికార వాహనాలను తీసుకెళ్ళి అక్కడ చర్చిల్లో ప్రార్థనలు చేయటం, ఇవన్నీ కూడా మనం కళ్ళగట్టినట్టు చూసాం. ఎదురు లేకుండా మాట్లాడేశారు. మత మార్పిళ్ళు జరిగినాయి. వీలైతే పైన చర్చి కూడా కట్టాలని చూశారు. అది 7 కొండలు కాదు 5 కొండలేనని చెప్పి అలిపిరి వైపు నుంచి మనం వెళ్తా అంటే కుడివైపున ఒక కొండ వస్తుంది, దిగేటప్పుడు కొద్దిగా వ్యూ ఉంటుంది. అంటే మొత్తం మనం తిరుపతి పట్టణంలో కనుక రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టు, బస్ స్టాండ్ ఎక్కడ నిలబడినా కూడా కనపడుతూ ఉంటుంది. ఒక శ్రీకాళహస్తి ఏర్పేడేపుగా కనపడుతుంది ఒక దృశ్యం. ఆ కొండ మీద చర్చి కట్టాలని చూశాడు. ఎందుకంటే భార్య అడిగింది, నాకు అక్కడ చర్చి కట్టాలనే కోరిక ఉందని చెప్పి ఆ కోరిక నెరవేర్చడం కోసం పైన చర్చి కట్టాలని చూశాడు అనేది ఇది వాస్తవం. ఇంత అనాగరికమైన పనులు ఎవరో కూడా తెగించి చేయలేరు. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయనకే భక్తి ఉంటుంది. ఆయన అప్పుడు మన రోసయ్య గారు కూడా అప్పుడు కూడా నేను పాదయాత్ర చేశాను. హైదరాబాద్ నుంచి తిరుమలను కాపాడుకుందామని ఈ అపవిత్ర కార్యక్రమాల మీద నేను పాదయాత్ర చేశాను. ఇది రికార్డ్ అయ్యి ఉంటుంది. ఆ రోజు మీడియా మిత్రుడు రవిప్రకాష్ ఇచ్చిన సహకారంతో TV9 వారి దీని ద్వారా నేను హైదరాబాద్ నుంచి తిరుమలను కాపాడుకుందామని పాదయాత్ర చేశాం అక్కడ జరిగిన అపవిత్ర కార్యక్రమాల మీద. ఇంత ఎందుకంటే నేను అదే నేపథ్యం ఉంది కాబట్టి, తండ్రి చేశాడు కాబట్టి తనయుడు చేస్తాడు, అంతకుమించి చేస్తాడు. తండ్రికి కనీసం వెరపు ఉండేది, రాజశేఖర రెడ్డికి వెరపు ఉండేది. సమాజం అని అనుకుంటుంది, మనం సభ్య సమాజంలో బతుకుతున్నాం, మన పైన ఇంకా కొంతమంది ఉన్నారు, మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మనోభావాలను కూడా గమనించాలని ఒక ఇంగిత జ్ఞానం ఒక రాజశేఖర రెడ్డికి ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, రాజకీయాల కోసం ఇంత దారుణాలకు తెగబడతారు, రాజకీయం ఏదన్నా రాజకీయంగా అది బాబాయిని చంపింది ఎవరు? వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? నీ పాత్ర లేదా దాంట్లో? నీ ప్రత్యక్షంగా పరోక్షంగా లేకుండానే అవినాష్ రెడ్డి అనేవాడిని కాపాడింది ఎవరు? నీ భాగవతం అంత తెలియదా? వివేకానంద రెడ్డి హత్య కేసులు ఏమేమి జరిగిందో అది రాజకీయం, కుటుంబ వ్యవహారం. విషయంలో దేవుడి విషయంలో రాజకీయాలు చేసేది, రాజకీయంగా ఏమైనా ఉంటే నాతో తలపడి చంద్రబాబు నాయుడు నీతో తలపడతానికి రాజకీయాలకు దేవుడిని ఆఫ్టర్ వాడెంత బతుకెంత, ఇవాళ నేను అంటున్నా ధైర్యంగా అంటారు, వాడెంత వాడి బతుకెంత, పిల్లిగుడ్డుదైతే ఎలికి ఎత్తి చూపిద్దని. ముఖ్యమంత్రి అయితే ఒక పార్టీకి అధ్యక్షుడు అయితే ఎంట్రుకతో సమానం. నా వెంకటేశ్వర స్వామి విషయంలో అంత అమానుషమైన పనులు చేసినప్పుడు నా తెలుగు జాతిని సర్వనాశనం చేసిందంటే ఆయన వాడనే అంటారు, గౌరవం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు కాలిగొట్టి కూడా సాగడం, నిస్సిగ్గుగా నిర్లజ్జగా వచ్చి వాడి బాబాయిలు వచ్చి మీడియా ముందు మాట్లాడతారా? మరి వాళ్ళ కోర్టుకి ఎందుకు వెళ్ళావు నువ్వు? విజిలెన్స్ కమిషన్ అడ్డుకోవాలని, విజిలెన్స్ విచారణ ఆపేయమని కోర్టుకి ఎందుకు వెళ్ళాడు సుబ్బారెడ్డి అనేవాడు? దమ్ముంటే ఎదుర్కోవచ్చు కదా. నువ్వేమీ అవినీతి చేయనప్పుడు, నీలో ఆత్మస్థ ఇది ఉన్నప్పుడు
ఒక నిజాయితీ ఉన్నప్పుడు, నిబద్ధత ఉన్నప్పుడు, నువ్వు 40 సార్లు అయ్యప్ప మాల వేసాను, దేవుడు భక్తి అని అన్నప్పుడు ధైర్యంగా వెళ్ళు, విజిలెన్స్ ముందు నిలబడు. వెంకటేశ్వర స్వామి కాపాడతాడు కదా. నువ్వు నిజాయితీలో నీలో నిజాయితీ నిబద్ధత ఉంటే వాళ్ళు కోర్టుకి ఎందుకు, దేహి అని కోర్టుకి ఎందుకు వెళ్ళావు? విజిలెన్స్ విచారణ ఆపమని. 5 ఏళ్ల పాటు విజిలెన్స్ అనేది తిరుమల కొండెక్కగలిగిందా? అక్కడ ఏమైనా చేయగలిగిందా? అసలు 100% విజిలెన్స్ అసలు ఏమైనా ఉందా? అక్కడ డిపార్ట్మెంట్ అనేది ఉందా? తిరుమలలో ఏం జరిగిందో బయటికి తెలుసు. అసలు ఏమేమి ఘోరాలు జరిగినాయో పైన మీడియా మొత్తం వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని ప్రశ్నించిన వాళ్ళందరినీ ఇష్టానుసారంగా. డాక్టర్ సుధాకర్ గారండి, ఒక దళిత డాక్టర్, వైద్యుని చంపేయలేదా? ఒక రఘురామకృష్ణరాజు అనే సొంత అవన్నీ బయటకు చూస్తున్నవే. ఇక్కడ తిరుమలలో తెలియనివ్వాలి ఆ బయటికి. పులులు, చిడత పులులు రోడ్ల మీదకి వస్తాయంటే కర్రలు పట్టుకుని కర్ర 100 రూపాయలు పెట్టి అమ్ముతారు. దౌర్భాగ్య జీవితాలు కదా మీ బతుకులు. కర్రలు అమ్ముతారా? దుడ్డు కర్రలు 100 రూపాయలు ఇచ్చి డబ్బులతో అమ్ముతాడా ఆ చైర్మన్ వాడు? అటువంటి వాళ్ళని సమర్థించే న్యాయమూర్తులు ఉండరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆ స్థాయిలో దుర్మార్గులను కాపాడతారా? దీంట్లో ఎవరు తక్కువ అండి? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన అపవిత్ర కార్యక్రమాల్లో తిలాపాపం తలాపిడుగుడు మాట్లాడిన వాళ్ళు నోరు నొక్కేశారు. ఈ సోకాల్డ్ పీఠాధిపతులు కూడా ద్రోహులే. ఈ జీయరు, చిన్నజీయరు, స్వరూపానంద, పరిపూర్ణానంద, రమణ దీక్షితులు, ఐవీఆర్ కృష్ణారావు, బీజేపీకి సంబంధించిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు ఒకడే ఉంది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బాగయ్య అనే అతను, ఆ సునీల్ దియోదరావు, వీళ్ళందరూ భాగస్వాములు జరిగిన పవిత్ర కార్యక్రమం. ఇలాంటి ఇంత దేశవ్యాప్తంగా ఇంత చర్చ, ఇంత ఉద్వేగమైనటువంటి ఇది నడుస్తూ ఉంటే ఎక్కడ వీళ్ళు ఎవరు మాట్లాడారు? బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైపోయారండి? వాళ్ళు నమ్మట్లేదేమో కదా. నమ్మట్లేదో లేదా వాళ్ళకుండా బంధాలో లేదా పైనుంచి వచ్చినదో. అసలు ఇవాళ భారతదేశంలో సహకార రంగంలో నడిచే డైరీ సంస్థల్లో కర్ణాటక డైరీ ఇది నందిని బ్రాండ్ పేరుతో వస్తుంది. అట్లాగే ప్రైవేటు వాటిలో ఆవిన్ అనేది ఒకటి తమిళనాడులో ఒకటి ఉంటుంది. ఆవిన్ అనేది ఒక సంస్థ పేరు. అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ, సంగం డైరీ, విశాఖ డైరీ ఇవన్నీ ఉంటాయి. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆవు పాల ఉత్పత్తి తక్కువ. ఆవులను మనం పెంచాం. మనకి ఎక్కువగా గేదెల పాలే మనం ఎక్కువగా వాడతాం. కర్ణాటకలో సహజంగా ఎప్పుడు కూడా ఎక్కువ ఆవులనే ఎక్కువ పెంచుతారు. అక్కడ ఆవుల పాలు ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. అందుకని అక్కడ ఆవు నెయ్యి ఎక్కువగా దొరుకుతుంది. అట్లాగే ఆవిన్ అనేది కూడా అక్కడ జెర్సీ ఆవులు అన్ని తమిళనాడులో కొంత ప్రాంతంలో అక్కడ కూడా ఆవు నెయ్యి ఎక్కువగానే దొరుకుతుంది. అక్కడ ఎక్కువగా మనకి సేకరించడానికి అవకాశం ఉండే సంస్థలు అవన్నీ. హెరిటేజ్ ఉన్నది ప్రైవేట్ సంస్థ. అది చిత్తూరు ఆ ప్రాంతంలోనే అక్కడ ఆవులు పాలు తీసి ఆవు నెయ్యిని తయారు చేస్తారు. అక్కడ కూడా పరిమితమైన ఇదే దొరుకుతుంది. వీటిని కాదని సహకార సంస్థలో ఆ రైతులకే కదా రూపాయి వెళ్ళేది, రైతులకే కదా. ప్రభుత్వ రంగ సంస్థలు లాంటివి కదా అవి. వాటికి ఇవ్వకుండా నువ్వు టెండర్ల పేరుతో పిలిచి అక్కడో నార్త్ ఇండియాలో ఉండే కంపెనీలకి అక్కడి నుంచి నువ్వు ఇక్కడ తీసుకురావాలంటే ఎంత అవుతుందని ట్రాన్స్పోర్టు? గోపి గారు ఆలోచించండి. 400 రూపాయలు టెండర్లు వేశారంటే ఒక ట్యాంకర్ నీకు ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళ సేకరణ ఇక్కడ లేదు కదా, వాళ్ళ యూనిట్లు లేవు కదా, డైరీ యూనిట్లు లేవు కదా. ఎక్కడ అహ్మదాబాదు, మేరటు, ఎక్కడెక్కడో ఉన్న అడ్రస్ల పేర్లతో ఉన్న సంస్థలు పార్టిసిపేట్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది? ట్యాంకర్ ఇక్కడి నుంచి అన్లోడ్ చేసి మళ్ళీ ఖాళీ ట్యాంకర్ వెనక్కి వెళ్ళాలంటే ఎంత అవ్వాలి? వాళ్ళు ఆ రేట్కి ఎట్లా సప్లై చేస్తారు అనుకున్నారు? ఇవాళ ఈ కల్తీ కాబట్టి ఇదంతా జరిగింది. ఈ మాత్రం కామన్ సెన్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కదా అక్కడ అధికారిగా, ఐఏఎస్కి తెలియాలి కదా. ఐఏఎస్లకి ఐపీఎస్లకి అక్కడ ఏమి ఆధారాలు? ఒకవేళ ఇదంతా నిజం అనుకుంటే, ఇంత జరుగుతుంటే, ఇంత ఘోరం తిరుమలలో జరుగుతుంటే, మీరన్న ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి చాలామంది ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రుల చేత సిఫార్సు చేయించబడి ఉన్నవాళ్ళే అని నిన్న జగన్మోహన్ రెడ్డి నిజమే కదా. అతను అన్నమాట కరెక్టే కదా, దాని ఒప్పు తీరాల్సిందే. మరి వాళ్ళు అభ్యంతరం చెప్పి ఉండొచ్చు కదా, వాళ్ళు బయట పెట్టి ఉండొచ్చు కదా. వాళ్ళకేముంది, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళకి దర్శనాలును, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దర్శనాలు అమ్ముకుంటాం. అదే కేంద్ర మంత్రులు ఇప్పుడు మళ్ళీ అదే మోడీ క్యాబినెట్ లో, మోడీ గవర్నమెంట్ లో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అవును, 100% దీంట్లో భాగస్వామ్యం బీజేపీ భాగస్వామ్యం ఉంది. ఆర్ఎస్ఎస్ పాపం, ఈ పాపంలో ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యం ఉంది. ఆర్ఎస్ఎస్కి కళ్ళు పోయినాయా? ఆర్ఎస్ఎస్కి ప్రపంచంలో హిందువులకి అత్యంత ప్రముఖమైన ప్రాశస్త్యత కలిగిన చారిత్రాత్మకమైన గుడి వెంకటేశ్వర స్వామి అనేది జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కడు. ఒక ముస్లిం ఎట్లా అయితే మక్కా వెళ్ళాలని కోరుకుంటాడో, ఒక క్రిస్టియన్ ఎట్లా అయితే జెరూసలం వెళ్ళాలనుకుంటారో,
అట్లాగే ప్రతి హిందువు కూడా ఒకసారైనా తిరుమల వచ్చి బాలాజీ దర్శనం చేసుకోవాలని ఆసేతి హిమాచల పర్యంతం అనుకుంటారు కదా. ఇవాళకి ఇంత జరుగుతుంది, ఇంత ఆధారాలు వచ్చినాయి, రిపోర్ట్లు వచ్చినాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లు బయటకు వచ్చినాయి, కళ్ళ ముందు కనపడతా అంటే ఇవాళ కూడా ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ సానుభూతి పరులు కానీ ఒక్క దౌర్భాగ్యుడన్నా నోరు బయటకు వచ్చి నోరెత్తాడా? ఒక్క బీజేపీ వాడన్నా బయటకు వచ్చి నోరెత్తాడు వాళ్ళకి? పాపం అక్కడ భావన్ ప్రకాష్ రెడ్డి అని ఆయన నిరంతరం అక్కడ తిరుమల పవిత్రత కోసం వీలైనంత వరకు అతను మాట్లాడుతూనే ఉంటాడు అనుకోండి. సునీల్ రెడ్డి అని 2-3 ఉన్నారు అక్కడ ఆ పరిసరాల్లో తిరుమల విషయంలో కొద్దిగా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు తప్పించి ఇవాళ నిజంగా ఈ పీఠాధిపతులు ఎక్కడ నోట్లు ఏం పెట్టుకుని ఉన్నారంటే ఎక్కడెక్కడ ఉన్నాడు ఒక్కడ బయటికి రాలేదు. వీళ్ళందరూ ఆశ్రమాల పేరుతో అక్కడ ఆస్తులు తీసుకుని విలాసవంతమైన భవనాలు కట్టుకుని అద్దెలకు ఇచ్చుకుని 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. వీళ్ళకి బాధ్యత లేదా? నిజమైన హిందూ సమాజానికి వీళ్ళు ప్రతినిధులుగా ఉంటే ఈ పీఠాధిపతులు రోడ్డు వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చిందని రోడ్డు ఎక్కితే సమాజం మొత్తం రాదా? వాళ్ళ వెనక రాదా? ఈ ప్రవచనకర్తలు ఎవరెవరైతే టీవీల్లో వచ్చేసి ఇష్టానుసారంగా విశృంఖలంగా మాట్లాడతారో, ఈ సనాతన ధర్మం పేరుతో హిందూ ధర్మం పేరుతో రకరకాల పదవిన్యాసాలతో మాట్లాడతారో వాళ్ళందరూ వాళ్ళ 2 రోజుల నుంచి రోడ్డు మీదకి రావాలి కదా. ఐవీఆర్ కృష్ణారావు మాట్లాడారు నిన్న, నేను ఇలా జరిగి ఉంటుందని నమ్మలేకపోతున్నాను. నేను కళ్ళు పోయినాయిగా, నమ్మకపోవటానికి ఒక రిపోర్ట్లు ఉన్నాయిగా, రిపోర్ట్లు బహిర్గతమైనగా. నువ్వు ఒక రిటైర్డ్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి కదా, ప్రధాన కార్యదర్శిగా చేసావు కదా, చైర్మన్గా కూడా చేశాడు కదా, యువగా చేసావు కదా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తొలి చైర్మన్గా చేసావు కదా. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాంట్లో తప్పు కానీ, రిపోర్ట్లో ఏదన్నా పొరపాటు కానీ, లేకపోతే ఫ్యాబ్రికేటింగ్ ఉంటే, రాజకీయ కోణంలో తయారు చేసి ఉంటే బయటపెట్టు సమాజంలో. ఇప్పుడు మనమేం చంద్రబాబు నాయుడు గారిని మనం వెనకేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ మాట్లాడితే నేను ఇది ఇలా జరిగి ఉంటుందని నమ్మలేకపోతున్నాను, ఇలా జరిగి ఉంటుందని అనుకోవట్లేదు. అతను అనేది అంటే ఇప్పుడు 2 రకాల అర్థాలు తీయచ్చు. ఇటువంటి జరుగుతుందని నేను ఊహించలేదు అంటే ఎవరు ఊహించలేదు, దేవుడి విషయంలో జరుగుతుందా అనే దానికి ఒక అర్థం. ఊహించలేదు అనలేదు. రెండోది ఏంటంటే చంద్రబాబు తప్పు కావాలని రాజకీయ విమర్శ చేస్తున్నాడు కానీ ఇది ఇట్లా జరిగిందని నేను అనుకోను అనే మాట అన్నాడు. అనుకోవట్లేదు అని అన్నాడు. అంటే హీ అటెస్టెడ్ వైఎస్ జగన్ రూలింగ్ని అటెస్ట్ చేశాడు. వీళ్ళు 5 సంవత్సరాల్లో జరిగిన రథాలు తగలబెట్టిన దానికి, విగ్రహాలను విధ్వంసం తలలను కొట్టేసిన దానికి, దేవాలయాలు విధ్వంసం చేశారు. పిఠాపురంలోని ఇక్కడ రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ఇది చేశారు. ఇన్ని చేసినప్పుడు ఒక బీజేపీ వాడు రోడ్డు ఎక్కి ధర్నా చేశాడండి 5 ఏళ్లలో. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. భక్తుల ధనాన్ని 1000 కోట్ల రూపాయలు దోసుకున్నారు ఈ వైఎస్ జగన్ బాబాయ్ కానీ వాళ్ళు వేసిన చైర్మన్లు ఎవడున్నాడో వాడు ప్రతి ఒక్కడు కూడా బోర్డు. టీటీడీ పేరుతో దొంగ సంవత్సరం ఇంకొక దాన్ని పుట్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడు 100 కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశాడు. ఎట్లది? టీటీడీ అనేది ఒకటే ఉంటుంది దేశంలో ఎక్కడే. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. అవును. అదే టీటీడీ పేరుతో ఒక వేరే దేవాలయాన్ని ఒకదాన్ని అక్కడ అదేదో ఊరు ఉంది, ఏదో చెరువు ఏదో ఊరు అతని ఊరు, అక్కడ ఆ దేవాలయాన్ని ఒక పెట్టేసి ఇక్కడ టీటీడీ పేరుతో వచ్చే నిధులన్నింటినీ, చెక్కులని, డీడీలన్నింటినీ అక్కడ చేసుకున్నారు అనేది ప్రధానమైన. అవును, వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు కదా, జమ్మూ కాశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించింది మేము, వీళ్ళమ్మ మొగుడు సొమ్మ, అమరావతిలో నిర్మించింది వీళ్ళమ్మ మొగుడు సొమ్మ, వీళ్ళ తాతల సొమ్మ, ఎవరి సొమ్ముతో నిర్మించారు, అమెరికాలో నిర్మించింది మేము ఇంత చిత్తశుద్ధితోటి దేవుడి పట్ల భక్తితో ఉన్నాము, మీరు ఎక్కడన్నా నిర్మించారా? మేము నిర్మించాము, ఆలయాలు నిర్మించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చెబుతా. వీళ్ళకి సిగ్గుశారం ఉంటే, శివునెత్తులు ఉంటే వీళ్ళకి ఎవడైనా సరే నాతో చర్చికి రమ్మన్న బహిరంగ చర్చికి తిరుపతి జూబ్లీ హిల్స్లో కట్టిన దేవాలయం దగ్గరికి వెళ్దాం. ఎంత నాసిరకం, ఎంత అవినీతి జరిగింది దాంట్లో, ఎంత ఉన్నతంగా నిర్మించాల్సిన దేవాలయాన్ని తూతు మంత్రంగా ఎట్లా నిర్మించారు, ఈ నిర్మాణాల వెనక జరిగిన అవినీతి తీమనని చూద్దాం. విజిలెన్స్ కమిషన్లో మరి ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళారు? రేపు పొద్దున అన్నీ బయటకు వస్తాయిగా. ఈ దేవాలయాల నిర్వహణలో కానీ, డిజైన్లో కానీ ఎంత లోపభూయిష్టంగా, ఎంత నాసిరకంగా, ఎంత పేలవంగా జరిగినాయో అది తెలుస్తుంది. నేను వెళ్ళాను జూబ్లీ హిల్స్ దేవాలయానికి, నేను ఇప్పుడు వెళ్తూ ఉంటాను. అసలు హైదరాబాద్ లాంటి చోట ఇంకా ఎంత ఉన్నతంగా చేయొచ్చు అటువంటి స్థలంలో దేవాలయాన్ని, విగ్రహాన్ని ఇంకా చాలా గొప్ప అయిన వచ్చేస్తో మనం పెట్టవచ్చు. ఏదో తూతు మాత్రంగా పెట్టేసేసి దాన్ని ఒక పునరావాస కేంద్రంగా మార్చేసి అక్కడ కొంతమంది ఒక కమిటీ వేసి అక్కడ దాంట్లో కొంతమంది సభ్యులుగా చేసి రీజనల్ కమిటీలు అనేసి
ఈ రీజనల్ కమిటీల వాళ్ళందరూ తిరుమల వెళ్తే దర్శనాలకు ప్రత్యేకంగా అని చెప్పి ఒక పునరావాస కేంద్రంగా మార్చి ఒక్కొక్కడు మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది గోపి గారు, 25-30 లక్షల డబ్బులు పార్టీ ఫండ్ కింద తీసుకుని వైసీపీ చందా అని చెప్పి తీసుకుని రీజనల్ కమిటీల్లో మెంబర్లుగా వేశారు. ఓహో, తిరుమలలో టీటీడీ మెంబర్ కావాలంటే ఒక లెక్క, ఇక్కడ రీజనల్ కమిటీ కావాలంటే ఒక లెక్క. ఇప్పుడు హైదరాబాదు, చెన్నై లాంటి చోట్ల ఇప్పుడు మీరు చెప్పిన కాశ్మీర్ ఎక్కడెక్కడ దేవాలయాలు కట్టామంటారో అక్కడ కొన్ని రీజనల్ కమిటీలు అనేది వీళ్ళే సృష్టించారు. దాంట్లో మెంబర్లు కావడానికి 25 లక్షలు 50 లక్షలు రకరకాలుగా డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవా కదా? రమణ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు సిగ్గు శరమేం లేదు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు ఎవరికి భక్తి లేదు. సోకాల్ ఈ సుబ్బారెడ్డి అనేవాడికి, భూమన కరుణాకర్ రెడ్డి అనేవాడికి, వాళ్ళ బ్రదర్కి, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, వీళ్ళందరికీ కూడా ఇదంతా మాఫియా ముఠ. వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం నమ్మకం లేదు, పైకి నామాలు పెడతారు, కావాలని నటిస్తూ ఉంటారు. 45 సార్లు అయ్యప్ప స్వామి మాల వేశాడు. బుద్ధి పెంట బుద్ధి పెట్టుకుని 45 సార్లు కాదు 450 సార్లు అయ్యప్ప మాల వేసిన, 450 సార్లు పాదయాత్రతో అలిపిరి నుంచి శ్రీవారి కొండ ఎక్కిన, 500 సార్లు జెరూసలం వెళ్ళినా ఏమీ ఉపయోగం లేదు. మన బుద్ధి, మన పెంట బుద్ధి పెట్టుకుని, మన ఒక్కరి బుద్ధి పెట్టుకుని ఏ దేవుడు కాపాడు. మన బుద్ధి, మన ఆత్మశుద్ధి ఉంటే ఎన్నిసార్లు వేసినా ఉపయోగమే. నిజంగా నీకు అంత ఆత్మశుద్ధి, నువ్వు 45 సార్లు నువ్వు వేసావు అని ఉంటే ఇటువంటి పెంట పనులు నువ్వు చెయ్యవు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సామాన్య భక్తులకి సేవ చేయాల్సిన అడివి ఆ సుబ్బారెడ్డి అనేవాడు వీడియో బయటకు వస్తుంది చూడండి. 500, 4000 చేయి, 300, 10,000 చేయి. వీళ్ళమ్మ మొగుడు సొమ్మ. భక్తులు, సామాన్య భక్తులు గోపి గారు పాదయాత్రలు చేసుకుని కాలికి చెప్పులు లేకుండా గోవింద గోవింద అంటే ఆర్తితో వస్తారు తిరుమల. కాళ్ళు పగిలిపోయి నెరలిచ్చి నెత్తురు కారుతూ ఉంటుంది. మీరు తమిళనాడు నుంచి వచ్చే భక్తులను చూడండి, బెంగళూరు నుంచి వచ్చే భక్తులను చూడండి. వాళ్ళ భక్తులతో వీళ్ళు వ్యాపారం చేస్తారు ఆ నికృష్టులు. ఒకవేళ వ్యాపారం చేయాలని అనుకుంటే పవిత్రతని దెబ్బతీయకుండా ఇంకొంతమంది పిల్గ్రిమ్స్ని ఆకర్షించి కదా వ్యాపారం చేయాలి. వ్యాపారం ఒక నిమిషం ఇక్కడ ఏంటంటే ఇంకొంత ఎక్కువ దీనికి ప్రాధాన్యత కల్పించేలా కదా చేసుకొని అప్పుడు కదా వ్యాపారం చేయాలి. వ్యాపారం నేనేమంటున్నా మీ విషయానికి వస్తే, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెయ్యి వ్యవహారంలో చేసినటువంటి తప్పిదం ఏంటి అనేది తెర మీదకి వచ్చింది కదా. ఇలాంటి తప్పిదాలు చేసి తగ్గించే ప్రయత్నం చేయరు కదా, తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయరు. భక్తి లేదండి దాని మీద, వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు వాళ్ళకి. సరే, నేను అదే సార్ అంటున్నా, వ్యాపారం చేయాలని అనుకుంటే ప్రాశస్త్యాన్ని ఇంకా పెంచడానికి వాళ్ళకి విలువ తెలియాలి కదా. ప్రాశస్త్యం పెంచాలి. వజ్రం ఉందండి, వజ్రం యొక్క విలువ మీరు తెలిసినప్పుడు దాన్ని ఎట్లా వాడాలో తెలుస్తుంది. వజ్రం యొక్క విలువ తెలియదు అన్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని పేపర్ వెయిట్ కానీ ఇష్టానుసారం వాడతారు. మీరు వాళ్ళు తిరుమల దేవస్థానాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మనీ మింట్ చేసే, సైఫనింగ్ చేసి దొడ్డిదారిలో కొల్లగొట్టే ఒక కేంద్రంగా ఆ వర్గం గత 25-30 సంవత్సరాలుగా నడుపుతుంది. తిరుమలలో ఒక మాట గోపి గారు, తిరుమలలో ఉద్యోగస్తుల్లో ఉన్న మాఫియా ముఠాలు దావూద్ ఇబ్రహీం మూట చాలా తక్కువ. వ్యక్తిగతంగా నేను చెబుతా, నేను చూసి ఆమూలాగ్రం చూశాను. నేను తిరుమలలో ప్రతి ఉద్యోగ సంఘాలని అక్కడ కింద పైన ఉండే మొత్తం అందరినీ, మిరాసీదారులు కానివ్వండి, అంటే అర్చక వర్గాలు కానివ్వండి, వీళ్ళందరినీ నేను పరిపూర్ణంగా దగ్గరగా చూసినాను. ఆ మఠాల పేరుతో అక్కడ చేస్తున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు, కొన్ని మఠాల పేరుతో చేసేవి, అసలు పైన జరిగిన అవినీతి ఆశ్రిత ఒకటి ఇంత అంత కాదండి. పైన దొరకని అంటూ ఏమీ లేవండి. దీంట్లో మీడియా సంస్థల ప్రతినిధులు కూడా దీంట్లో భాగస్వామ్యంలో ఉన్నారు. మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చెప్తాను. పైన వెండార్స్ అని ఉంటారు గోపి గారు. నా దగ్గర పూర్తిగా నేను సమగ్రంగా దాని మీద ఒక పరిశీలించి రాసుకున్న ఒక రిపోర్ట్ ఉంది తిరుమల విషయంలో. తిరుమల ఏ రకంగా పవిత్రతగా చేకూర్చవచ్చు అనే విషయంలో నాకంటూ నేను వ్యక్తిగతంగా ఒక నోట్స్ తయారు చేసుకున్నాను. అది ఎవరికి ఉపయోగం కాకపోవచ్చు. నాకు జరిగిన సంఘటనలన్నింటి నేను రాసుకున్నాను. తిరుమలలో జరిగే వేల కోట్ల రూపాయల దొంగ వ్యాపారం జరుగుతుంది గోపి గారు. వెండర్స్ అని, పూలు అమ్మేవాళ్ళని, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళని, ఈ కాశీదారాలు అమ్మేవాళ్ళని, పిల్లలకు బొమ్మలు అమ్మేవాళ్ళని, రకరకాల పేర్లతో అక్కడ షాపులోనూ వెండర్ లైసెన్స్లు తీసుకుంటారు గోపి గారు. మీకు చూస్తానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. అయ్యో పాపం వాళ్ళు బతుకుతున్నారు అనుకుంటున్నారు. అది అయ్యో పాపం కాదు, అది ఒక పెద్ద మాఫియా. అసలు వాళ్ళకి ఏమాత్రం పైన ఉండటానికి అవకాశం, అర్హత లేదు, ఉంచకూడదు వీళ్ళందరినీ. పైన ప్రైవేటు ఈ రెస్టారెంట్లు కానీ, టీ హోటల్స్ కానీ ఒక్కటి కూడా ఉండటానికి వీల్లేదు. అటువంటి వాటిని పూర్తిగా ఇస్కాన్ లాంటి సంస్థలకో లేకపోతే ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఉన్నాయి నిర్వహించగలిగాయి. ఆ రామకృష్ణ మఠం ఇటువంటి
వాళ్ళు నిర్వహించేసి దర్శనంకి వెళ్తారు, దర్శనంకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని కిందకు వచ్చేస్తారు, పైన ఉండాల్సిన అవసరం లేదు కదా. 5 స్టార్ భోజనాలు ఎందుకండి? ఎవరి కోసం, ఏ వర్గాల ప్రయోజనాల కోసం? ఒక్కొక్క భోజనం 500 రూపాయలు, 1000 రూపాయలు మనిషి భోజనం చేస్తే కొన్ని స్టార్ హోటల్స్ పెట్టారు. ఎవడబ్బమ్మ ఒకటి సొమ్మని పెడతారు మీరు? ఎవరు ఒళ్ళోకి వెళ్ళి పడుతుంది ఈ డబ్బంతా? వాటి అవసరం ఏంటి? కాశీదారాలు మోసం, కొబ్బరికాయలు మోసం. కొబ్బరికాయలు అక్కడ ఎవరు కొట్టనివ్వరు. వాడు కొబ్బరికాయలు అమ్ముకోవడానికి రోజుకు 2000 రూపాయల లైసెన్స్ ఫీజు. ఇవన్నీ కూడా ఇవాళ హైదరాబాద్లో ఉండే ప్రధాన వార్తా సంస్థల్లో ఉండే ప్రతినిధికి అక్కడ 10-15 లైసెన్సులు ఉంటాయి, 4-5 షాపులు ఉంటాయి, నెలకు ఒక్కొక్కటి ఆదాయం 5-6 లక్షలు తక్కువ లేదు. కొత్త విషయాన్ని బయటికి తీసుకొచ్చి, కొత్తది కదా, అందరికీ తెలిసింది. ఇది బయటికి చెప్పరు, ఎందుకంటే వాళ్ళే రిపోర్టింగ్లో ఉంటారు కదా అక్కడ. అదొక మాఫియా. అక్కడ పైన కోడిగుడ్లు అమ్ముతారు, సిగరెట్లు అమ్ముతారు, గంజాయి అమ్ముతారు, లిక్కర్ అమ్ముతారు. అక్కడ జరగని ఘోరాలు ఏమీ లేవు అక్కడ. ఇవన్నీ అక్కడ పైన బ్రాహ్మణులకు తెలియదా? మిరాసీదారులకు తెలియదా? ఈఓకి తెలియదా? జేఈఓకి తెలియదా? ఉద్యోగ సంఘాలకు తెలియదా? దీంట్లో ఎవరు తప్పు ఈ పాపంలో? అపవిత్ర కార్యక్రమాలు, తిరుమలలో జరిగే అపవిత్ర కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా అందరూ భాగస్వాములే. ఇంకోటి, తిరుమల దర్శనానికని వీళ్ళందరూ హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు వెళ్తారు. గోపి గారు మీరు చూడండి, మంద వేసుకుని వెళ్ళిపోతారు, ఫ్యామిలీలు వేసుకెళ్ళిపోవటం, బయటికి రాగానే ఫోటో షూట్లు ఇవ్వటం. ఎవరికి కావాలండి? సుప్రీంకోర్టు జడ్జి అయితే, హైకోర్టు జడ్జి అయితే వెళ్ళాడు రాలేదు, ప్రజలకు కావాలా? పేపర్లో ఫోటోలు కావాలా? ఇంకోటి, చిన్న ఆర్టిస్టులు, ఎవడెవడ ఆర్టిస్ట్ వెళ్ళినా కూడా వాడిని కూర్చోబెట్టడం, రంగనాయక మండపంలో శాలువా కప్పడం, ఆశీర్వచనాలు ఇవ్వటం. ఎందుకు ఇస్తావా నువ్వు? సిగ్గు శరం ఉంది ఇచ్చే బ్రాహ్మణులకే? ఇది నిక్కచ్చిగా అడుగుతాను, ఏ రకంగా, ఏ ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఆశీర్వచనాలు ఇస్తావు వీళ్ళందరికీ? సినీ నటులకి, టీవీ ఆర్టిస్ట్ నటులకి, వెళ్ళిన జక్కయ్య గాడికి, బొక్కయ్య గాడికి, రిఫ్లాఫ్ గాళ్ళు అందరికీ, స్మగ్లర్లకి. హైదరాబాద్ నుంచి మాత్రం సినీ నటులు వెళ్తే వాళ్ళకి వీడియోలోనూ ఫోటోషూట్లు ఎందుకండి? అక్కడ నిర్వహించే నిర్వాహకులకు తెలియదా ఇదంత అవసరమో? మరి ఎందుకు నిర్వహిస్తున్నారు? అదే కదా, వీటన్నిటిని ఎవరు పర్యవేక్షించాలి? రోజా మంత్రిగా ఉన్నంతకాలం ఎంతమందిని తీసుకెళ్ళిందండి? రోజువారీ వెళ్ళి ఎంత అరాచక పనులు చేసిందండి అక్కడ? ఎన్ని ఘోరాలు చేసింది? ఎవడమ్మ మొగుడు సొమ్మండి తిరుమల అంటే? కోటాను కోట్ల మంది హిందూ భక్తుల నమ్మకం, కోటాను కోట్ల మంది నిరుపేదల దేవుడైన. ఒక్క క్షణం చూస్తే చాలు జీవితంలో అనుకుంటారు. వీళ్ళు వెళ్ళిపోయి మొత్తం చెరబట్టేస్తారు ఆ దేవాలయాన్ని, ఒక్కొక్క వర్గం వెళ్ళి. ఈ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు వెళ్ళిపోతారు, మంత్రులు వెళ్ళిపోతారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. అమ్మ మొగుడు సొమ్మ దేవుడు అంటే? దేవుడు ప్రజల మనిషి. వీళ్ళు ఉన్న అధికారాన్ని ఆ 4 గోళ్ల మధ్య కుర్చీలో కూర్చున్నంత మాత్రమే వాడుకోవాలి తప్పించి బయట ఇష్టానుసారం వాడటానికి లేదు. వీళ్ళ ప్రోటోకాల్ ఎవరు ఒప్పుకోరు. మహాలయ ద్వారా ప్రవేశం జరగాలంటే ఒక ప్రధానమంత్రికి, ఒక రాష్ట్రపతికి, ఒక 4 పీఠాలు, చిత్తరామయ్య పీఠాలు ఏదైతే ఉన్నాయో, ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాలు, ఆ పీఠాధిపతులకి ఇటో లెక్క ఉంది. దాన్ని పూర్తిగా తొంగలో తొక్కేసేసి ఎవడు ఈ స్వరూపానంద లాంటి బ్రోకర్లు గాళ్ళు, దళారీలు, బ్లాక్ మార్కెట్ వ్యాపారులు అందరికీ మహాలయ ద్వారా ప్రవేశాలు ఇచ్చేసి, పైన ఆశ్రమాలు ఇచ్చేసేసి, పైన వ్యాపారాలు చేసేసుకుని ఆశ్రమాల పేరుతో ఏం జరుగుతుందండి అసలు అక్కడ? సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలోనే, జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? పూర్తిగా క్రిస్టియనే. మరి వెళ్ళి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడాన్ని నటన, అదంతా నటన, మొత్తం నటనే. అతను మతం మార్పిచ్చాడనే చేసిందంతా ప్రచారం, దుష్ప్రచారం. బాగా ఆర్ఎస్ఎస్లో ఉండే ఒక ప్రధానమైన వ్యక్తి స్వరూపానంద కలిపి చేసిన కుటిలయత్నం ఇదంతా కూడా. మతం మార్చారు, గంగానదిలో ముంచేసి క్రిస్టియన్ నుంచి హిందువులుగా మార్చారని ఇక్కడ హిందువులను మభ్యపెట్టడం కోసం బ్రాహ్మణ వర్గంలో ఒక బలమైన వర్గం ఎవరైతే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు అనే వాళ్ళు పడదో వాళ్ళందరూ చేరాడిన నాటకం. బీజేపీలోను, ఆర్ఎస్ఎస్లోను వీళ్ళందరూ చేరాడిన నాటకం అది. దానికి భారీ మూల్యం. ఏవైతే ఈ పాప పంచలమైన ఈ కార్యక్రమం చేశారో వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమే. ఆ అధికారంతోనే అట్టాగే అడ్డగోలుగా అధికారంలోకి వచ్చి ఆ రోజు ఉండే అనేకమైన లోపాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే లోపాలను అడ్డం పెట్టుకుని పింక్ డైమండ్ అని రకరకాలుగా కనకదుర్గ గుళ్ళో లోకేష్ తన పదవి కోసం అమ్మవారికి మాంసం నైవేద్యం పెట్టేశారు, రాత్రిపూట బలులు జరిగినాయి అని ఈ దుష్ట గ్యాంగే ఎవరైతే ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఇవాళ సంపూర్ణంగా సానుభూతిపరులుగా, మద్దతుదారులుగా ఉంటున్నారో ఈ దౌర్భాగ్యులే ప్రచారం చేశారు ఆ రోజు సోషల్ మీడియాలోను, మీడియాలోను.
ఇటువంటి అన్నింటినీ కూడగట్టి ఒక దుర్మార్గుని, ఒక రాస్కల్ని తీసుకెళ్ళి ఒక ముఖ్యమంత్రిని చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కాబట్టి ఆలయ ప్రాశస్త్యం ఏమైనా తగ్గించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? పూర్తిగా జరిగిందండి. ప్రాసెస్ తగ్గించడం ఏముంది, అసలు దానికి ఇష్టం లేదు. తిరుమల అనేది వాళ్ళ వ్యాపార కేంద్రం, ధనాన్ని సృష్టించే కేంద్రం. వాళ్ళ వ్యక్తిగతంగా శ్రీవాణి ట్రస్ట్కి వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చిందో దానికి ఒక ఆడిట్ కానీ బిల్లులు కానీ ఏమైనా ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళిందో, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఏమేమైందో వాళ్ళకి లెక్కలేదు కదా. టీటీడీ అనే పేరుతో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఇంకొక ప్యారలల్ ఆర్గనైజేషన్తో వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు జరిగినాయి. దాని మీద ఏమీ ఇంతవరకు విచారణ లేదు కదా. ఇప్పుడు మొదలవుతుంది. 5 ఏళ్లలో జరిగిన ఘోరమే కదా ఇదంతా. శేషాచలం అడవుల్లో, తిరుమల శేషాచలం అడవులు అంటే తిరుమలకు సంబంధించినవి. అక్కడ జరిగిన ఎర్రచందనం, గత 5 ఏళ్లలో జరిగిన 1000 టన్నుల ఎర్రచందనం, మొత్తం ఎర్రచందనం చెట్లన్నీ కొట్టి నరికేసుకుంటూ వెళ్ళింది ఈ ముఠాలు కదా. ఇన్ని ఆరోపణలు వస్తూ ఉంటే అన్నదానం మీరు చూసారో లేదు అని ఆ వీడియో నేను మీకు చూపిస్తా. ఎంత దారుణం అంటే పాపం భక్తులు ఎప్పుడు కూడా అక్కడ పెట్టే ప్రతి మెతుకుని కూడా పవిత్రంగా కళ్ళకద్దుకుని తింటారు పేద వ్యక్తి. భోజనం చేసే మనిషి ఎప్పుడు లేచి ఇక్కడ తోసేయటం అనేది ఎవడు, అన్నం తినేవాడు ఎవడు చేయడండి. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూస్తాం. అవును కదా. అందున తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ పెట్టే అన్నదాన కార్యక్రమంలో ప్రతిదీ కూడా భగవంతుడి ప్రసాదంగానే స్వీకరిస్తాం. అటువంటిది నోట్లో పెట్టడానికి కూడా వీలు లేకుండా అన్నదానం విషయంలో ఇంత ఘోరం జరుగుతుంది, సక్రమంగా ఉండట్లేదు, నాణ్యత లోపించింది అని అంటే అక్కడ కూడా భక్తులు ఆగలా వస్తూనే ఉన్నారు. క్యూ లైన్లలో ఇబ్బందులు ఉన్నాయి. పిల్లలకండి, పసి పిల్లలకి గుక్కిడి పాలు కూడా దొరకట్లేదు అని అంటే అయినా భక్తులు ఆగలా. నడకదారిలో పులులు సంచరిస్తున్నాయి, జనాలను చంపేస్తున్నాయి. మొన్న పాపని లాక్కెళ్ళిపోయింది అంటే జనాలు ఆగలా. దర్శనాల రేట్లు విపరీతంగా పెంచేశారు, అయినా జనాలు ఆగల వస్తూనే ఉన్నారు. అంటే జనాలకి అంత నమ్మకం కలిగించినటువంటి, ఒక రకంగా మీలాంటి వాళ్ళు ఎలవేల్పుగా భావించేటువంటి శ్రీనివాసుడు, నార్త్ ఇండియాకి వెళ్తే బాలాజీ అని పిలుచుకునేటువంటి దేవదేవుడు వెంకటేశ్వరుడు, ఇంతమంది మనోభావాలను దెబ్బతీయాలని ఒక వ్యక్తి అనుకుంటాడు. 100%. మనిషి అయితే కదా, మనిషి అన్నం కడుపు అన్నం తినేవాడు అనుకోడు. ఉచ్చినీశాలు ఉన్న మనిషి అనుకోడు. తప్పు మనం ఏదో తక్కువ చేద్దాం కానీ మరి మితిమీరి చేయొద్దు అనుకుంటాడు. ఆ మనిషి అయితే కదా, కడుపు అన్నం తింటే కదా. అది నర్రోపు రాక్షసుడు, మానవ మృగం, సంస్కారహీనుడు, నికృష్టుడు. తెలుగు భాష నిఘంటువులు ఎన్ని ఉండాలన్నీ తిట్టవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి 151 సీట్లు కర్మ కొద్దీ ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్నారు సార్ జనాలు. దౌర్భాగ్యం. మీరు చెప్పిన ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని దౌర్భాగ్యం, జనాల దౌర్భాగ్యం, వాళ్ళ కర్మ, వాళ్ళ దరిద్రం నెత్తిని బట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకుని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ప్రత్యామ్నాయం కావాల. బీజేపీ కూడా దీని వెనక భాగస్వామ్యం ఉంది. ఈ పాప పంచడం మాటకు నేను రిపీటెడ్గా అదే చెప్పలేదు, ఎందుకంటే వాస్తవం కాబట్టి, 100% వాస్తవం కాబట్టి. నేను ఈ పాప పంచంలో వైఎస్ జగన్ అనేవాడు ఎంతైతే భాగస్వామ్యం, బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా అంతే భాగస్వామ్యం. వాళ్ళని సమర్థిస్తున్న ఈ పీఠాధిపతులు, బ్రాహ్మణ వర్గాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా దాంట్లో తాను మొక్కలే. ఇవాళ మీరు ఇందాక మాట అన్నారు, ఇన్ని వేల లక్షల మంది అయినా కూడా నమ్మకం సడలకుండా జనం వస్తున్నారు కదా అని. ఇంతమంది వస్తున్నా కూడా గత 2 రోజుల నుంచి ఎక్కడో ఉత్తరప్రదేశ్లో భూపాల్లోనూ అక్కడక్కడ రోడ్లెక్కి ధర్నాలు చేసి అయ్యో ఏంటని ఇది చేశారు. కానీ తెలుగు నేల మీద ఇవాళ కూడా రాకపోవటం శోచనీయం. ఎందుకని? చైతన్యం చచ్చిపోయింది, అంతకని వెన్నెముకలు కూలిపోయినాయి, నపుంసకులు అయిపోయారు జనం. చైతన్యం అనేది లేదు. వాళ్ళకు తూని మొఖాన్ని వచ్చినా సిగ్గు లేకుండా తుడుచుకెళ్ళిపోయేటట్టు తెలుగు జాతి తయారైంది. దానికి పర్యవసానం ఇటువంటి వాళ్ళని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం అనేది మనకు ఒక చారిత్రక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అంతమించి ఏం చెప్పగలం? తెలుగు జాతి ఒకప్పుడు తెలుగు జాతి అంటే అల్లూరి సీతారామరాజుని, టంటూరు ప్రకాశం పంతుల్ని, కొమరం భీముని, సాకల ఐలమ్మని, పుచ్చలపల్లి సుందరయ్య గారిని, గుంటూరు బాపయ్య గారిని, తరిమల నాగిరెడ్డి గారిని, ఒక గౌతుల అచ్చన్న గారిని, ఎన్జి రంగా గారిని, ఎంతోమంది మహనీయులు. ఇటువంటి వాళ్ళందరూ అడుగుజాడల్లో నడిచిన తెలుగు జాతి. ముగ్ధం గారు, ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులు, త్యాగ పురుషులు ఎంతోమంది. అటువంటి జాతి వాళ్ళ నడువులు వంగిపోయి, ఎముకలు కుళ్ళిపోయి, చావ చచ్చిపోయి, అని మొఖాన్ని వచ్చినా కూడా నిస్సిగ్గుగా తుడుచుకెళ్ళిపోయేటట్టు తెలుగు జాతి తయారైపోవడం. చైతన్యం చచ్చిపోయి ప్రశ్నించడానికి కూడా ఒక్క యువకుడు కూడా రోడ్డు మీదకి రావట్లేదు.
ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇంత దారుణం అండి. నడిబజార్లో తిరుమలలో ఇంత అపచారం జరిగింది. జంతువుల కొవ్వు అవశేషాలతో కొంత ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చినాయి. పవిత్రత కోల్పోయిందంటే ఈ పీఠాధిపతులు ఎక్కడ తగులడ్డారు, వాళ్ళ నోట్లో ఏం పెట్టుకున్నారు? వాళ్ళని సమర్థించే ఈ బ్రాహ్మణ వర్గాలు, పురోహిత వర్గాలు మేమే సనాతన ధర్మానికి మూల పురుషులు, మామూలనే భారతదేశంలో సనాతన ధర్మం హిందూ మతం బతికుందని చెప్పే ఈ బ్రాహ్మణ వర్గాలకు చెందిన మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరినీ నేను అంటున్నా. చాలామంది స్పందిస్తున్నారు. వాళ్ళలో కూడా నిజాయితీగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళు చాలా సగౌరవంగా నేను చాలా గౌరవిస్తాను నేను. ఎందుకంటే ఆ వర్గానికి ఉన్న విశిష్టత అటువంటిది కాదు. కానీ ఎవరైతే బజార్లోకి వచ్చి వేసి ఇన్నాళ్ళు మేమేనని చెప్పి దాన్ని అమ్ముకుంటున్నారో, బండి కింద కుక్కలాగా నడిచారు, వాళ్ళందరూ ఏమయ్యారు? ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు జరగాల్సింది ఏంటి సార్? ప్రక్షాళన జరగాలి పూర్తిగా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలని, పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకుని ఆయన జీవితంలో గొప్ప అవకాశం అది. బయట రాజకీయంగా ఓడవచ్చు, గెలవచ్చు, వేరే ఎవరైనా ఏదైనా అవ్వచ్చు గోపి గారు. కానీ చరిత్రలో నిలబడిపోవటానికి కొన్ని అరుదైన అవకాశాలే మనిషికి దొరుకుతూ ఉంటాయి. అటువంటి అరుదైన అవకాశం ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇచ్చారని అనుకోవాలి. ఒక అధికారం మళ్ళీ తిరిగి ఇవ్వటం. అట్లాగే ఆయన కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా ఇటువంటి విషయాల్లో చాలా నిక్కచ్చిగానే పోలాగానే ఉంటాడు. ఆయన ఇటువంటి రాజకీయంగా వాడుకునే మనిషి ఆయన కూడా. ఇక్కడ ఒక్క మాట ఇంకొక వ్యక్తి గురించి కూడా ప్రస్తావించుకుందాం. అంటే జరగాల్సింది ఏంటి అని చెప్పబోయే ముందు, రమణ దీక్షితులు మాజీ సిగ్గు శరవలేని ఒక జీవశవం, 5 ఏళ్ల నుంచి అపచారం జరుగుతూనే ఉంది అని అతని సిగ్గు ఎగ్గు లేని జీవశవం. అతని గురించి మాట్లాడటానికి కూడా నేను ఇష్టపడను. అతను ఎంత నిస్సిగ్గు లాంటి ఒక జీవశవం అంటే, నిస్సిగ్గుగా ప్రధాన అర్చకుడిగా పదవి విరమణ వయసు అయిపోయిన తర్వాత ఆ పదవి కోసం సిలువు ఉంటుంది లోటస్ పాండ్లో, వైఎస్ జగన్ ఇంటి దగ్గర. ఇంటికి వెళ్తాడు, సింహద్వారము సిలువు ఉంటుంది. ఆ సిలువుకి కింద తల ఉంచుకుని వెళ్ళిన దౌర్భాగ్యుడు తన పదవి కోసం. అతను కూడా ఒక పెద్ద పాపి. ఇప్పుడు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారిని కలుస్తాను చెప్తాను. ఎందుకు ఏం బేకనీ కలుస్తావు? నువ్వు చేసిన అపచారాలు నువ్వు లేవా? ఈ రమణ దీక్షితులు కదా రాజశేఖర రెడ్డికి అక్కడ పైన ప్రత్యేకంగా ప్రైవేట్గా హోమాలు చేసింది. తన ఇంట్లో ఎవరికైనా చేయటానికి వీల్లేదు. పైన వెంకటేశ్వర స్వామి అర్చన, వెంకటేశ్వర స్వామి నామం తప్పించి రెండో పేరు వినపడటానికి వీల్లేదు. ఈ దౌర్భాగ్యుడు కదా అక్కడ సుదర్శన హోమాలు, ప్రత్యేకంగా ప్రైవేట్ హోమాలు చేసింది తన ఇంట్లో. అదేదో జరుగుతున్నప్పుడు సుబ్బారెడ్డి భార్య జగన్నాథ గోవింద, జగన్నాథ రక్షక గోవింద అని అందే. ఆమె ఒక హిందూ భక్తురాలా. బైబిల్ పట్టుకునేమో నువ్వు అక్కడ ఇడుపులపాయ నీ బావ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఇక్కడికి వచ్చామో నేను ఏదో పెద్ద హిందూ భక్తురాలు. నామస్మరణ అంటే జగన్ చేయకూడదు. అక్కడ తులాభారంలో కూర్చోబెట్టింది, దాంట్లో తులాభారంలో కూర్చోబెట్టకూడదు. ఓకే ఓకే. ఈయన సామాన్యమైన ఘోరాలు, మహాపాపాలు అక్కడ జరగలేదండి. వీళ్ళ అబ్బా సొమ్ములాగా, వీళ్ళ అమ్మ మొగుడు సొమ్ములాగా తిరుమల నాటు దోసుకున్నారండి, అపవిత్రం చేసేసారండి. అక్కడ గోపి గారు, మీరు ఒక మతాన్ని ఫాలో అవ్వచ్చు, నేను వేరే మతాన్ని ఫాలో అవ్వచ్చు. ఎక్కడికైనా కూడా మనం ఒక ప్రాధాన్యత కలిగిన క్షేత్రానికి వెళ్ళినప్పుడు అండి అక్కడ పరిసరాలను అన్నింటిని అవగాహన చేసుకుని మనం వెళ్ళి ప్రవర్తించాలి. డెఫినెట్గా. లేకపోతే అక్కడికి వెళ్ళడం తప్పు. వెళ్ళిన తర్వాత త్రికరణ శుద్ధిగా మనం వాటిని గౌరవించాలి. ఇప్పుడు నేను మసీద్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ సంప్రదాయాలు తెలుసుకుని నేను దానికి తగ్గట్టు వెళ్ళాను. ఒక చర్చికి వెళ్ళాను అనుకోండి, నేను హిందువునైనా అక్కడికి సంప్రదాయాలు నేను గౌరవించాలి. మనం ఎవరిని ఏళన చేయకూడదు. ఎవరి మత విశ్వాసాలు ఉంటాయి. దేవుడు లేడనే వాళ్ళకి కూడా నమ్మకాలు ఉంటాయి కదా. లేడనే నమ్మకం, వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు. వాళ్ళని మనం కించపరచకూడదు కదా. ఇంత ఘోరాలు జరుగుతా అంటే దేవుడిని అడ్డం పెట్టుకుని ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నావి? అందుకనేనండి ఇప్పుడు వాళ్ళ తిరుమల వెళ్ళాలంటే నాకు తెలిసి, నేను వెళ్ళలేదు 5 ఏళ్లలో, అసలు ఊహ కూడా లేకుండా వెళ్ళటానికి కూడా మనస్కరించాలి. అక్కడికి వెళ్ళి ఏముంటుందిలే అన్నట్టు. అదొక దారుణమైన ఒక కొన్ని భాషలు మనం మాట్లాడకూడదు కానివ్వండి, మనోభావాలు దెబ్బతింటాయి. కానీ అంత అపవిత్రమైన క్షేత్రంగా మార్చేసారండి ఈ దౌర్భాగ్యులు మొత్తం తిరుమలని. ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, రిపోర్ట్ వచ్చింది జూలైలో, సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది అనేటువంటి పాయింట్ నాకు సంశయం వచ్చింది. మంచి సహేతుకమైన ప్రశ్నే. జూలై 12న ఎప్పుడో వీళ్ళకి దాని మీద అనుమానాలు. జూలై 23న రిపోర్ట్ వచ్చింది. 17న శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇచ్చారు. రిపోర్ట్ నేను చూసాను. జూలై 12, 17 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది బయట పెట్టాలా లేదా, సెన్సిటివ్ మ్యాటర్ పెట్టిన తర్వాత మరి ఇవాళ ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడులో, పవన్ కళ్యాణ్ ముందు ఉన్నది ఏంటంటే కరవమంటే కప్ప కోపం, ఏడవమంటే పాము కోపం అన్నట్టు ముందు వెనక్కి ఇలాంటిది.
ఇప్పుడు ఈ సెన్సిటివ్ మ్యాటర్ని కనుక బయట పెడితే రేపు పొద్దున బీజేపీ కూడా నేను అనేసాడుగా, బీజేపీ వాళ్ళు ఇవ్వమంటేనే నేను మెంబర్లు ఇచ్చాను అన్నాడుగా, మరి వాళ్ళకు కూడా ఉంది కదా అనే మాట అనేస్తాడు, అన్నాడుగా, దాటుకుంటాడు. అది బయటికి పెట్టకపోతేనేమో ఘోరమైన కార్యక్రమాలు దొంగ ఇతను కూడా చంద్రబాబు కూడా చరిత్రహీనుడైపోయే పరిస్థితి వస్తుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకంటే మరి ఎలవేలుపు కోటాను కోట్ల మంది ఎలవేలుపు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయంలో ఇంత ఘోరం జరిగింది, దాన్ని దాచిపెట్టారు అనుకోండి, రేపు పొద్దున ఎవరో మీలాంటి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఇంత జరిగింది మాట్లాడలేదు, కొత్త ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు అని అన్నప్పుడు అంతకంటే ఆత్మహత్య బెటర్ ఎవరికైనా. ఎందుకంటే నమ్మేవాళ్ళకి వాళ్ళు సంశయంగా బయట పెట్టడం కోసం పలు రకాలుగా అన్ని లోతులు ఆలోచించుకుని ఉంటారు. ఆలోచించే విజిలెన్స్ కమిషన్ వేయటం ఇవన్నీ జరుగుతున్నాయి, తెర వెనక జరిగే కార్యక్రమాలు జరిగినాయి. అలాగే నాకున్న సమాచారం ఎవరైతే ఈ పాప పంకిలంలో వీళ్ళు ఎవరైతే పాల్గొన్నారో వీళ్ళందరూ కూడా, మీరు అక్కడ పేర్లు కూడా నేను ఉదహరించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ పెద్దిరెడ్డి, ఈ ధర్మారెడ్డి అనే నికృష్టుడు అక్కడ చేయని పాప కార్యక్రమాలు దాన్ని ఒక పైరవీ కేంద్రంగా మార్చేసి అక్కడ న్యాయమూర్తులను కూడా అక్కడ ప్రభావితం చేసే విధంగా అక్కడ వాడు ప్రవర్తించిన తీరు, వాడికి ఒక్కగానొక్క కొడుకు కూడా పోయాడు, అయినా వాడికి సిగ్గుశరం లేదు. చాలామంది చెప్తూ ఉంటారు మీలాంటి వ్యక్తులు తిరుమలలో లేకపోతే వెంకటేశ్వర స్వామికి అపకీర్తి తలపెట్టే లేకపోతే ఇంకేదన్నా. నా ప్రత్యక్ష నా సొంత అనుభవాలు. ఎగ్జాక్ట్లీ ఒక చిన్న రూపాయి కాదండి, ఒక చిన్న పొరపాటున ఏదన్నా అసలు అక్కడ ఏదన్నా మనం తెలిసి తీసినా కూడా దానికి 1 కోటి రెట్లు అని చాలా మంది చెప్తా ఉంటారు. ధర్మారెడ్డికి మరి మనం అనకూడదులే కానీ వాడు కుమారుడు చనిపోవటం సిగ్గుశరం లేదు వాడికి. ఉంటే చూస్తూనే పైన తిరుమలలో వాడు చేసిన ఘోరాలు ఇన్నే అన్నే, గళ్ళలుంగి కట్టుకుని టీషర్ట్ వేసుకుని మటన్ కొట్టు మస్తానని అన్నట్టు ఒక సోషల్ మీడియాలో ఉంటుంది చూడండి, ఎవరో డబ్బులు ఇస్తా అంటే వెళ్ళి తీసుకుంటానికి ముఖాన్ని ఒక బొట్టు కానీ ఏమీ లేకుండా, సంప్రదాయాల ఆచారాలు ఏమీ లేవు వీళ్ళకి ఎవరికి లేదండి. వీళ్ళందరూ కూడా అంటే ధర్మారెడ్డి ఎందుకు కొనసాగినట్టు ఇంతకాలం పాటు అక్కడ అరాచకాల కేంద్ర బిందువు వస్తున్నాయి. అంటే ధర్మారెడ్డి కాకపోతే ఇంకెవరు చేయరా? ఎవరు చేయరు. దేవుడు అంటే వాడికి లెక్కలేదు, వెంకటేశ్వర స్వామి మీద వాడికి లెక్కలేదు. పాపం అనేవాడు మనసులో పాపం అనే పించింగ్ చేసేవాళ్ళు ఆ పాప కార్యక్రమాలు చేయలేరు కాబట్టి ఆ దౌర్భాగ్యాన్ని అక్కడ ఉంచారు వీళ్ళందరూ చేరి. మరి వీళ్ళందరూ ఉంచినా కానీ ధర్మారెడ్డికి ఆల్రెడీ నష్టం జరిగింది కదా. జరిగిన ఆయనకి అవసరం డబ్బే ముఖ్యం అనుకునే వాడికి రుచి నీచాలతో పని ఉన్నది. గోపి గారు జీవితంలో మేము చెబుతాను నేను, అధికారం జీవితం అనుకునేవాడికి డబ్బు జీవితం అనుకునేవాడికి ఉచ్చి నీచాలతో పని లేదు. తల్లికి పెళ్ళడానికి వాడికి తేడా తెలియదు. అటువంటి నికృష్టులు అవుతారు వాళ్ళు, ఏ మనిషి అయినా సమాజంలో ప్రపంచంలో. ఈ రెండింటి కోసం ఎంతకైనా తెగించేవాళ్ళు మనుషుల లెక్క కాదు. మరి దీనికి ఇప్పుడు బాధ్యులు ఎవరు చెబుతా. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సుబ్బారెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళు ఎవరైతే ఈ పాపంలో పైన భాగస్వాములు అయ్యారో తిరుమల విషయంలో గత 2 నెలలుగా అక్కడ విజిలెన్స్ కమిషన్ అడ్డుకునే ప్రయత్నాలు చేయటం, ఈ ప్రభుత్వంలో కొత్తగా వచ్చే బోర్డును కూడా ప్రభావితం చేసి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని, ఈ విజిలెన్స్ని రిపోర్ట్ని బయటికి రాకుండా తొక్కిపెట్టే విధంగా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు కొత్తగా బోర్డులో వేసే విధంగా కూడా వీళ్ళు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రయత్నాలు జరిగినాయి. వీళ్ళని కాపాడి వీళ్ళ గాడ్ ఫాదర్లు కనుక చైర్మన్లుగా మెంబర్లుగా ఉంటే చేయొచ్చని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ప్రభావితం చేసే విధంగా కొంతమంది ముఖ్యుల్ని కలిసి వీళ్ళు ఏదో రకంగా ఆయన మొహమాట పెట్టాలని కూడా ఈ దౌర్భాగ్యాలు చూసిన మాట వాస్తవం. నేను చెప్పొచ్చేది ఏంటంటే దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసి తెలియక ఎవడు వేలు పెట్టినా కూడా వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. వాళ్ళు తాత్కాలికంగా మాకు డబ్బులు ఉన్నాయి, లేకపోతే పదవులు వచ్చినాయి, మేము గొప్పగా పేరు ఉందని అనుకోవచ్చు. ఈ పాపం సామాన్యంగా పోదండి. ఎప్పుడు కూడా మనం సత్యాంతో ఆడుకోకూడదండి, ధర్మాంతో ఆడుకోకూడదండి. మనకు బలహీనం అయినప్పుడు మనం ఏదన్నా అశ్వత్థామహత కొంచెం చిన్న ఆకలి వేసినప్పుడు ఒక అబద్ధం ఆడటంలో తప్పు చేయడంలో క్షమించడం అనేది ఉంటుంది. కానీ డబ్బు కోసమే దేవుడిని నమ్ముకుంటాం. ఈ కోటాను కోట్ల మంది ప్రజలు నమ్మకంతో వచ్చే దేవుడి దగ్గర ఇటువంటి వ్యాపారాలు చేయటం, ఇటువంటి అవినీతి ఘోరాలు, అక్రమాలు, అపవిత్ర కార్యక్రమాలు చేయటం అనేది ఇప్పుడు దాదాపు క్షమించదండి. ఇన్ని కోట్ల మంది ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకొని ఉంటారు, స్వీకరించి ఉంటారు. వాళ్ళందరూ కూడా తెగులుతారు. మరి ఫీల్ అవుతున్నారు. సంప్రోక్షణ ఎట్లా ఒకవేళ శాస్త్రకారులు ఏం చేయాలో అంటే సోమవారం రోజు ఏదో మంచి రోజు, ఆ రోజున ఏదో చేయాలని కొంతమంది ఏదో ఒక వీడియోలో చూశాను. అప్పుడు కమలానంద భారతీ స్వామి ఏదో పిలిపించారు. పాపం ఆయన ఒక నిస్వార్థంగా చేసే వ్యక్తుల్లో నేను చాలా గౌరవించే వ్యక్తి కమలానంద భారతీ స్వామి. వారు త్రికరణ శుద్ధిగా ధర్మం పట్ల ఉన్నట్టు పద్ధతిగా మాట్లాడే వ్యక్తి.
ఆయన కొద్దిగా స్వరం ఆయన ఎప్పుడు కూడా ప్రతి చోట ఎప్పుడు కూడా హిందువులకి తిరుమల విషయంలో కానీ రాష్ట్రంలో ఎటువంటి జరిగినా కూడా నేనున్నానని ముందుగా స్పందించుతున్న గొప్ప వ్యక్తులు ఆయన ఉన్నారు. ఆయన ఈరోజు కూడా మతాన్ని ఆయన స్వార్థానికి వ్యాపారానికి అసలు ఎటువంటిది లేదు. ఆయన పీఠాన్ని పరిచారం చేయటం అసలు వ్యక్తి కాదు. ఆయన మహనీయులు, ఆయన వచ్చి నిలబడ్డారు. హిందువులందరూ అందరూ బాధ్యతగా సమిష్టిగా వెళ్ళి ఇప్పుడు అపవిత్రంగా జరిగిన కార్యక్రమానికి శాస్త్రంలో ఏం చెప్పిందో మనకు తెలియదు కాబట్టి, ఈ ఆగమ శాస్త్ర పండితులు గొప్ప వాళ్ళు ఉంటారు కాబట్టి, అలాగే ఇప్పుడు తెలిసి జరిగినా తెలియక జరిగినా కొన్ని లోటుపాట్లు జరిగింది. కానీ తెలిసి ప్రత్యక్షంగా లాభాపేక్షతో డబ్బు కొలగొట్టే విధంగా తెలిసి జరిగిన అపవిత్రమైన కార్యక్రమం కాబట్టి దీంట్లో కంచి స్వాముల వారు, శృంగేరి స్వాముల వారు మన దక్షిణాయనానికి వాళ్ళిద్దరూ కొద్దిగా రెండు కళ్ళు అంటాడు హిందూ మతానికి. అట్లాగే ఇంకా ఇతర మఠాలు కూడా కొన్ని ఉన్నాయి. వైఖానస సంప్రదాయంలో కూడా కొద్ది ప్రధానంగా ఉండే శాస్త్రబద్ధంగా ఉండే మఠాలు, పీఠాధిపతులు కొంతమంది ఉన్నారు ప్రముఖులైన వాళ్ళు. వీళ్ళందరూ చేరి ఇది భారతదేశం మొత్తానికి జరిగిన ఒక అపవిత్రమైన కార్యక్రమం కాబట్టి ఇవాళ అట్లాగే ఉత్తర భారతదేశంలో ఉన్న పీఠాధిపతులు, మహంతులు కూడా కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఏదైనా 2-3 రోజుల్లో మాట్లాడుకుని ఏదన్నా ఎటువంటి తప్పు ఈ సంప్రోక్షణ శుద్ధి ఎట్టా జరగాలనేది వాళ్ళు కూర్చొని ఆలోచించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఏంటంటే బాధాతత్వ హృదయం ఏంటంటే స్పందించాల్సిన హిందూ సమాజం సరిగ్గా స్పందించలేదు అనేది మనసు కలిసి వేస్తుంది. చాలా బాధగా ఉంది. అక్కడ జరిగిన అపవిత్రమైన కార్యక్రమం ఎంతైతే బాధిస్తుందో హిందూ సమాజం సరిగ్గా తగిన రీతిలో స్పందించకపోవటం కూడా అంతే బాధిస్తుంది.